ఇవాళ మన కథ పేరు ధర్మం తప్పని అర్క సోమయాజి కథ. కథని తెలుసుకుందాం, నీతిని నేర్చుకుందాం. మరి కథలోకి వెళ్ళిపోదామా? సరే పదండి. అయితే దర్శి అనే గ్రామంలో ఒక యజ్ఞం జరుగుతోంది. యజమానికి యజ్ఞకొండంలో బంగారం ముద్ద దొరికింది. ఆయన ఆశ్చర్యపోయాడు. అప్పుడు భార్య చెప్పింది, నిన్న పొరపాటున యజ్ఞకొండలో తాంబూలాన్ని ఉమ్మివేశాను, అదే ఈరోజు బంగారం ముద్ద అయింది. ఇంటి యజమాని దీన్ని పరీక్షించేందుకు తాను కూడా యజ్ఞకొండంలో తాంబూలాన్ని ఉమ్మివేశాడు. మరుసటి రోజు మరో బంగారు ముద్ద దొరికింది. ఈ వార్త ఆ నోట ఈ నోట పాకింది. అంతే, యజ్ఞం చేసే బ్రాహ్మలంతా యజ్ఞకొండంలో ఉమ్మేశారు. బంగారు ముద్దలు పొందారు, ఒక్క అర్కసోమయాజి తప్ప. యజ్ఞం పవిత్రమైనది, యజ్ఞకొండం పవిత్రమైనది. యజ్ఞం చేయడం నా ధర్మం, నా కర్తవ్యం. బంగారు ముద్దలు వచ్చినా బ్రహ్మాండమే బద్దలైనా నేను అందులో ఉమ్మివేసే ప్రసక్తే లేదన్నాడు ఆయన. ఊరంతా ధనవంతులయ్యారు, ఒక్క అర్కసోమయాజి తప్ప. ఆయన భార్యకు ఇది నచ్చలేదు. మనము ఉమ్మేద్దాం, బంగారం పొందేద్దాం అని నచ్చజెప్పింది. అర్కసోమయాజి ససేమీరా అన్నాడు. చివరకు ఆమె కోపంతో పుట్టింటికి పయనమైంది. ఆమెకు నచ్చజెప్తూ అర్కసోమయాజి కూడా ఆమె వెనకనే వెళ్లారు. ఊరి పొలిమేర దాటారో లేదో ఊళ్ళో పెద్ద గొడవలు మొదలైనాయి. బంగారు ముద్దల పేరిట కొట్టుకోవడం మొదలైంది. ఇళ్ళు కాలిపోతున్నాయి, మనుషులు చచ్చిపోయారు. మొత్తం ఊరంతా బూడిదైపోయింది. ఒక్కరూ మిగల్లేదు. అర్కసోమయాజి ఆయన భార్య చూస్తూ ఉండిపోయారు. అప్పుడే కలిపురుషుడు వారికి కనిపించారు. నమస్కారాలు చేసి ఇలా చెప్పాడు, ఇన్నాళ్ళు మీరున్నారనే ఊరిని వదిలేశా. ఊరంతా బంగారు ముద్దల కోసం ధర్మం తప్పినా మీరు, మీ కుటుంబం ధర్మాన్ని పాటించింది. అందుకే మీరు ఈ ఊళ్ళో ఉన్నంతసేపు ఊరిని ముట్టుకోలేదు. మీరు ఈ ఊరిని వదిలేయగానే నా పనిని నేను చేసి ధర్మహీనులను ధ్వంసం చేశాను అన్నాడు కలిపురుషుడు. ధర్మం తప్పనివాడు ఎప్పుడూ విజేతే. ధర్మం ఆచరించే వారికి చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనప్పుడు అది చూసి కొందరు మూర్ఖులు నవ్వుతూ హేళన చేస్తూ రాక్షసానందం పొందుతారు. కానీ చివరికి గెలిచేది ధర్మమే. ఈ కథలోని నీతి, ఏ తప్పైనా సరే అది 100 మంది చేస్తే అది ఒప్పు కాదు. అలా తప్పులు కనపడినప్పుడే మనం తప్పు చేయకుండా మనల్ని మనం నిగ్రహించుకోవాలి. ధర్మో రక్షిత రక్షితః. ధర్మాన్ని మనం కాపాడితే మనల్ని ధర్మం కాపాడుతుంది. మరి ఈ కథ ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కథతో మళ్ళీ కలుద్దాం. Please like, share and subscribe.